హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. తనకు అచ్చొచ్చిన విశాఖ వేదికలో పరుగులు చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పరుగులు చేయలేదని, భారీ షాట్లు ఆడలేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆసీస్తో మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ అర్ధశతకం సాధించాడు. కోహ్లీ, రాహుల్ ఉన్నంత వరకు పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా ఒక్కసారిగా వికెట్లు కోల్పోయి ఒత్తిడిలోకి జారిపోయింది. రిషబ్ పంత్ నిష్క్రమణతో 5వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ధోనీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ అతడు 37 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులే చేశాడు. ఆసీస్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్లకు ప్రయత్నించలేదు. ఈ మ్యాచ్లో ఆసీస్ ఆఖరి బంతికి విజయం అందుకుంది. పరుగులు చేయకపోవడంతో ధోనీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తాను మాత్రమే బ్యాటింగ్ చేస్తానని ధోనీ అనుకుంటున్నాడా? అవతలి వారికి స్ట్రైక్ ఇవ్వలేదు. ధోనీ పరుగులు చేయలేదు. ఇది మంచిది కాదు. పాత జ్ఞాపకాలు చెరిపేయకు. దయచేసి రిటైర్ అవ్వు. దాదాపు 10 సింగిల్స్ తీయలేదు. అటు హిట్టింగ్ చేయలేదు. ఎంఎస్ ధోనీ గెలుపు కోసం ఆడే వ్యక్తి. కొన్నిసార్లు భారత్ కోసం, మరికొన్నిసార్లు ప్రత్యర్థుల కోసం అంటూ ట్విట్టర్లో నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు. ఇక ఇవి ఇప్పటివరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.